జై మాదిగా జై మాదిగా జై మాదిగా జై మాదిగా మార్పిఎస్ జిందాబాద్ మార్పిఎస్ జిందాబాద్ కృష్ణనగర్ మా నాయకత్వం వర్ధిల్లాలి కృష్ణనగర్ నాయకత్వం వర్ధిల్లాలి జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ కృష్ణ మాది గారి నాయకత్వంలో ఎంఆర్పిఎస్ 30 సంవత్సరాల పోరాటానికి విముక్తి కలిగింది. ఈ సందర్భంగా మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఇవాళ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇవాళ కొడిమేల మండల కేంద్రంలో మండల అధ్యక్షులు మరి బండారి నరేందర్ ఆధ్వర్యంలో ఈ యొక్క సంబరాలు నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సంబరాల కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ జిల్లా కమిటీ అలాగే వివిధ సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, మరి నా మాదిగా రక్త బాంధవులందరికీ కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ వందనాలు. ఏదైతే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ పెట్టినటువంటి అట్టడి వర్గాలకు మరి ఈ యొక్క రాజ్యాంగ ఫలాలు అందాలి, ఎస్సీల్లో ఉన్న 59 కులాలు సమానత్వంతో ఇవాళ ఏదైతే ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి సంక్షేమ ఫలాలు కానీ, విద్యా ఉద్యోగాలు కానీ, అదేవిధంగా ఏదైతే మనకు రావాల్సినటువంటి న్యాయమైన వాటా అందరికీ అందాలని మరి ఒక లక్ష్యంతో 1994లో మాదిగ దండోరా ఎంఆర్పిఎస్ స్థాపించి గౌరవనీయులు మందకృష్ణ మాది గారి నాయకత్వంలో ఇవాళ ఉద్యమం చేయడం జరిగింది. గతంలోనే మనకు 2000 సంవత్సరంలో ఏదైతే మనం చేస్తున్న పోరాటానికి గౌరవనీయులు అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి 2000 సంవత్సరంలో మరి ఎస్సీల పరిష్కరణ మరి ఏదైతే రాష్ట్రపతి ఆమోదంతో అసెంబ్లీలో చట్టం చేసి వర్గీకరణ చేయడం జరిగింది. ఏదైతే 2000 నుంచి 2000 వరకు మనకు ఎస్సీల పరిష్కరణ కొనసాగింది. మరి అంతకుముందు 1956లో మనకు రిజర్వేషన్లు అమలైతే అప్పటి నుండి 2000 వరకు లెక్కలు తీస్తే దాదాపు 72,000 ఉద్యోగులు ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ లో వస్తే అందులో దాదాపు 72,000 ఉద్యోగులు మాలలకు వెళ్ళిపోయినాయి. 20,000 ఉద్యోగులు మాదిగలకు వచ్చినాయి. అదే విధంగా ఏదైతే 2000 నుండి 2000 వరకు ఎస్సీల పరిష్కరణ చేస్తే మనకు 4 సంవత్సరాల్లో దాదాపు 25,000 ఉద్యోగులు మాదిగ ఉపకులాలకు రావడం జరిగింది. అంటే మనకు వర్గీకరణ జరగకపోతే ఎంత నష్టం జరిగిందో దాన్ని గమనించి గౌరవనీయులు మందకృష్ణ మాది గారు మరి ఏ చట్టం అయితే 2004లో మనం సుప్రీంకోర్టులో 5 జడ్జీల న్యాయస్థానంతో కొట్టేసినటువంటి చట్టాన్ని మళ్లీ దాదాపు 20 సంవత్సరాలు పోరాడి ఇవాళ 7 జడ్జీలతోటి ఏ సుప్రీంకోర్టు కొట్టేసిందో అదే సుప్రీంకోర్టు తోటి ఇవాళ 7 జడ్జీలతోటి మరి రాజ్యాంగ ధర్మాసనం మరి ఏదైతే ఒక చంద్రచూడ్ గారి నాయకత్వం న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి తన అలా తీర్పు ఇవాళ మనకు ఇవ్వడం జరిగింది. అంటే ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడనే గెలవాలని గౌరవనీయులు మందకృష్ణ మాది గారు మరి ఏదైతే మొక్కవండి దీక్షతో ఎన్ని అవమానాలు, అడ్డంకులు, కుట్రలు, కుతంత్రాలు ఎన్ని చేసినా గానీ ఒక లక్ష్యం వైపు వెళ్లి ఎత్తుగడలతోటి ఒక వ్యూహాలతోటి ఇవాళ లక్ష్యాన్ని చేరుకున్నామంటే ఇది నిజంగా మందకృష్ణ మాది గారికి యావత్ మాదిగ ఉపకులాల ప్రజలు రుణపడి ఉన్నారని సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. మా న్యాయబద్దమైన అంశాన్ని సుప్రీంకోర్టు మాకు అనుకూలంగా స్పందిస్తూ తీర్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఎస్సీ వర్గీకరణపై అనుమతిస్తూ ఉత్తర్వులు ఇవ్వడాన్ని మేము ఎంఆర్పిఎస్ జగిత్యాల జిల్లా పక్షాన, కొడిమేల మండల పక్షాన స్వాగతిస్తూ ఈరోజు కొడిమేల మండల కేంద్రంలో ఎంఆర్పిఎస్ మండల అధ్యక్షుడు నరేష్ గారి ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి మన శ్రీ మందకృష్ణ మాదయ్య గారికి పాలాభిషేకం చేసి కేక్ కట్టేసి సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. ఇది ఏదైతే వర్గీకరణ విషయం మేము విజయం సాధించడం మా ఒక్క ఎంఆర్పిఎస్ విజయం కాదు, ఎంతో మంది అమరుల త్యాగాల వల్ల, ఎంతో మంది సీనియర్ నాయకుల త్యాగాల వల్ల, సబ్బండ వర్గాల ప్రజల సహకారం వల్ల ఈ రోజు మేము విజయం సాధించడం. మా సహకారానికి సహకరించిన సబ్బండ వర్గాల ప్రజలకు, ఎంఆర్పిఎస్ నాయకులకు, విద్యా సంఘాల నాయకులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుస్తూ ముగిస్తున్నా. జై మాదిగా, జై మందకృష్ణ మాదిగా.